కాల్ చేసి చాలా చక్కగా లైవ్లో కాల్ మాట్లాడవచ్చు. మేడం అలాగే ఆ గ్రహాలకు అంకెలతో సంబంధాలు ఏమైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇప్పుడు 1వ నంబరు నేను గత ఎపిసోడ్స్లో చెప్తూనే ఉన్నాను. 1వ నంబరు రవి సంఖ్య, 2వ నంబరు చంద్ర సంఖ్య, 3వ నంబరు గురు సంఖ్య, 4వ నంబరు రాహు సంఖ్య, 5వ నంబరు బుధ సంఖ్య, బుధ గ్రహానికి సంబంధించిన సంఖ్యలు అనమాట. 6వ గ్రహము శుక్రుడికి సంకేతమైన గ్రహము, 7వ సంఖ్య కేతువుకి, 8వ సంఖ్య మనకి శని గ్రహానికి సంబంధితమైనది, 9వ సంఖ్య మనకి కుజు సంబంధమైన గ్రహానికి సంబంధించింది. అలాగే ఇవన్నీ ఒక్కొక్కసారి కొన్ని యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు 11 అంటే 1 1 2 యాడ్ చేస్తే మనకి 2 వస్తుంది. అది చంద్ర సంఖ్య కింద, చంద్రుడి గ్రహం కింద తీసుకోవచ్చు. ఇలా ప్రతి సంఖ్యలకి ఇలా యాడప్ చేస్తూ ఉంటే కూడా ఒక గ్రహం వస్తుంది. ఆ గ్రహానికి సంబంధించింది మనం చార్ట్ చూసుకుంటే మనము వేసుకుంటాం కదా, జాతక చక్రం వేసుకుంటే కూడా అక్కడ ఈ రవి గ్రహానికి సంబంధించిన దాంతో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఆ జాతకంలో కూడా రవి సంబంధించిన ఎఫెక్ట్ ఖచ్చితంగా జాతకుడికి ఉంటుంది. రవి ఉచ్చలోనైనా, రవి స్వక్షేత్రంలో అయినా, రవి దశమానికి కనెక్షన్ అయినా, అలా మనకి గ్రహానికి సంఖ్యకి ఖచ్చితంగా మంచి ఏర్పాటు అవుతే సంబంధం అవుతే ఉంటుంది. మేడం అలాగే వాస్తు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి సంబంధాలు ఏమైనా ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నన్ను చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, ఇది కూడా చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే ఇవాళ రేపు మనకి పూర్వకాలంలో అయినా కానీ చూసుకున్నట్టయినా ఖచ్చితంగా ఒక ఇంటికి ఒక నంబర్ ఇస్తారు కదా. ప్రతి ఇంటికి పలానా నంబర్, పలానా, ఇప్పుడు నేను డాక్టర్ ప్రియదర్శిని అని పేరు మీద ఇవ్వరు కదా. నేను నెట్లో ఉన్నా ఎక్కడన్నా చూస్తే ఫ్లాట్ నంబరు, హౌస్ నంబరు, ప్లాట్ నంబర్ ఇవన్నీ ఉంటాయి కదా. నా పేరుకు సంబంధించిన వాళ్ళే ఎంతో మంది ఉంటారు. సో రాముడు అని అంటే రాముడికి సంబంధించిన వాళ్ళే ఎంతో మంది ఉంటారు. సీత అంటే సీతకు సంబంధించిన వాళ్ళే ఎంతో మంది ఉంటారు. శిరీష అంటే శిరీషకి సంబంధించిన వాళ్ళే ఎంతో మంది ఉంటారు. అలా కేవలం మనకి ఇక్కడ అది ఇంపాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా అవుతుంది కదా. సంఖ్యకి వాస్తుకి ఖచ్చితంగా ఉంటుంది కదా. సో అలాగా మనము ఈ గృహానికి నంబర్ ఏదైతే ఇంటి నంబర్ ఉంటుందో ఆ నంబర్ కనుక మొత్తం అంతా కూడితే, సేమ్ ఇప్పుడు మనం డేట్ ఎలా కూడుతున్నామో అలాగే అది కూడితే మన డేట్కి, పుట్టిన తేదీకి మొత్తం అంతా కలిపితే వచ్చే సంఖ్యకి ఖచ్చితంగా ఆ రెండింటికి మాత్రం వాటికి సంబంధం అయితే ఉంటుంది. అలాగే పేరు బలం ఉండాలి అని చెప్పేసి అంటారు. అలా సంఖ్యా బలం ఉండాలి అని ఏమని అంటారా? ఖచ్చితంగా ఉంటుంది. మనం చేసేదే అదే కదా. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు కదా, లక్కీ నెంబర్సే లేవు, అసలు లక్కీ నెంబర్స్ లేవు వాళ్ళకి. ఇంకా జాతక చక్రంలో కూడా అంత అనుకూలం లేదు. అప్పుడు ఏం చేస్తామంటే మనము నేమ్ కరెక్షన్ ఇస్తాం. నేమ్ కరెక్షన్ ఇది ఏమంటారు, సమాజంలో కొద్దిగా చాలా కరెక్ట్గా చెప్పాలంటే తెలీదు. యాక్చువల్గా న్యూమరాలజిస్ట్ కొంతమందికి అయితే మంచి ఐడియా ఉంది.